మీరందరూ నాకేమవుతారు చెప్పండి. గాలి ఎదుగుతారా? చెప్పండి అమ్మా. ఏమవరా అదని చెప్పండి. ఏమన్నా అవుతారా అవరా? మాట్లాడేటం మీరు ఏం మాట్లాడటం మీరు ఏమవుతారు? ఈ కోసం కూడా 3 సార్లు నువ్వు పలుకుతుంది నీళ్ళు వస్తుంటే మీరేటం పలకండి. ఏమవుతారు అమ్మా? అంత అల్లికొని చెప్పారు. నేను ఏమైనా పడేస్తానా తిడేస్తానా? అది సహోదరి సహోదరులు స్తోత్రం. ఏమవుతాం? బ్రదర్స్ సిస్టర్. ఓకే, మంచిది. ఇప్పుడు బహుశా ఇక్కడ కూర్చున్న జెంట్స్ అలాగా లేదు, లేడీస్లోనైనా అంత పెద్ద వయసు గలవాడు లేదని నేను అనుకుంటున్నాను. ఎవరైనా ఇక్కడ 75 సంవత్సరాల వయసు దాటిన వాడు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. అయితే నేనే మీ పెద్దని. అర్థమైందా? నాకు 75 జరుగుతూ 76 వెళ్ళిపోతున్నా. అందరూ చెల్లెమ్మలు తమ్ముళ్ళు అనియాననే గట్టిగానమ్మా. అందరూ చెల్లెమ్మలు తమ్ముళ్ళు స్తోత్రం. నల్లపిల్లండి గట్టిగా. చెల్లెమ్మలు తమ్ముళ్ళు స్తోత్రం. ఈ చుట్టాలను ఎందుకు వెళ్ళిపోయి తెలిసిన ఈసారి మిమ్మల్ని తిట్టినా మీరు మాట్లాడరు. మా చెల్లెమ్మలే కదా అన్నీ ఎలా తిడతారా? అదే అనమాట సంగతి. చూసారా? అది ఇంకొక సూక్తి కూడా చెప్తారు వాక్యం మొదటి ముందు. ఏంటంటే, నేను సేవకి వెళ్ళినప్పుడు ఒక పాత సైకిల్ లేదు లేదా తెలియదు, ఏమి లేదు, చిన్న పాత సైకిల్ 50 రూపాయలు వచ్చేది ఆ రోజుల్లో. లేదు, అది 78వ సంవత్సరం మే నెల. అప్పుడు నేను సేవకి వెళ్ళాను. నాకు సైకిల్ లేదు. ఆ ఊళ్ళో వాళ్ళు అడుగుతున్నారు, ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తావు, ఏంటి సంగతి అంటే, ఇలా సేవకు వచ్చాను పాస్టర్ గారిని అంటే, దొన్నపోతులా ఉన్నావు, ఏ పని దొరకలేదో తిట్టారు. వాళ్ళేమి నాకు పెడతలేదు, ఇదంటే అప్పుడు తిడుతున్నారు. కొంతమంది అడిగి మరీ తిడుతున్నారు. ఒకరోజు పాస్టర్ గారు నేను ఇదంటే మా ఊరిలో మమ్మల్ని ఇద్దరు ఆపాడు రైతు, ఒక 30-40 ఎకరాల రైతు. ఏ ఊరైనా అతన్ని అడిగాడు. పలానా ఊరు అన్నాడు. ఏం చేస్తావు అన్నాడు. యేసుప్రభు సేవ చేస్తా అన్నాడు. కింద నుంచి మీద చూసి దొన్నపోతులో ఉన్న ఇబ్బంది దొరకలేదు అన్నాడు. ఆయన రూపాయి పెట్టినట్టు, ఒక పూట పెసరెట్ పెట్టినట్టు, ఇడ్లీ పెట్టినట్టు లేదు కానీ తిట్టాడు అనమాట. ఆయన అంటాడు, అది ఏంటంటే పిలిచి మరీ తిడుతున్నాడు, ఆఫ్ చేసి మరీ తిడుతున్నాడు. ఈ ఊరు ఏంటంటే ఇలా ఉన్నారు. ఈ ఊరే కాదు, చాలా ఊళ్ళు ఇలాగే ఉంటాయి అన్నాను. ఏనండి, అది తిట్టిన తర్వాత నాకు సైకిల్ వచ్చింది. అంటే ఆవిడ తిట్టిన తర్వాత నాకేమొచ్చింది? సైకిల్ వచ్చింది. చాలా పాత సైకిల్ వచ్చింది. సైకిల్ మీద తిరుగుతుంటే మరి కొంతమంది తిడుతున్నారు సెలవులు. మొన్న కాకుండా నుంచి సైకిల్ మీద తిరుగుతున్నాడని తిడుతున్నారు. అలా తిడుతుండగా మోటార్ సైకిల్ వచ్చింది. అప్పుడు మోటార్ సైకిల్ వస్తే మళ్ళీ కొంతమంది తిడుతున్నారు. అయ్యో మొన్న అంతా 5-6 సంవత్సరాలు అయింది, 7 సంవత్సరాలు వచ్చి మోటార్ సైకిల్ తిడుతున్నారు. చూడలేదు ఉంటారు కదా, ఏమవుతుంటే కూడా ఇలా చూస్తున్నారు. మా కారు ఎంత లోన్ ఎవడున్నాడు అని. వాడికి ఎందుకో అది 50 సంవత్సరాల కారు కొనుక్కుంటే, మనకి ఏదో పేట బస్సు కారు కొనుక్కుంటే ఆ కారు అంక చూస్తారండి. అని మీరు తెల్ల బట్టలు కట్టుకుంటారంటే మీ అంక ఊరంతా చూడుకుంటారు అని అడగండి. ఇజ్రాయిల్లో ఏమైందంట, వీళ్ళు ఈ బట్టలు ఖరీదు అవి ఉంటాయి, కానీ తెల్ల బట్టలు ఎప్పుడైతే కట్టుకుని వస్తున్నారో, మీ పురుషులందరూ తెల్ల బట్టలు కట్టుకుంటే ఎప్పుడు రండి. ఏరా సుబ్బారావు, ఏమైందంటే టైరీస్ ఏమవుతుందా, మీకు వాటర్ రానిస్తున్నాడా? ఎంతమంది ఎన్ని కామెడీ చేస్తారో ఏంటారు చూడండి. తెల్ల బట్టలు. మరి రాజకీయ నాయకులందరూ ఏ బట్టలు కట్టుకుంటారు? తెల్ల బట్టలే. మరి మనం కట్టుకుంటే ఏమైంది?
అలా అంటారు అన్నమాట. ఇప్పుడు మోటార్ సైకిల్ తిడుతున్నారు కొంతమంది, అప్పుడు దేవుడు కారు ఇచ్చాడు. విన్నారా? ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎవరైనా తిట్టేలా ఉంటే బాగుని, నాకు కారు పోయి హెలికాప్టర్ వస్తుందని నా విశ్వాసం. ఇది ఇందుకు చెప్పాను కథ. హెలికాప్టర్ అనుకోండి, ఆ తుప్పలంట, ఈ దొంగలంట, రాళ్ళంట, మనుషులు తెప్పించి, గేదెలు తెప్పించి, గొర్రెలు తెప్పించి, మేకలు తెప్పించి అలా అలా ల్యాండ్ అయ్యి విమానం పనిచేసేయండి. ఎక్కడ దిగదు. హెలికాప్టర్ పాడిలో రోడ్డు గాడిలో అవి దిగేసి ఇలా వచ్చేస్తారు. ప్రార్థన అయిపోయింది కదా, ఇలా ఎక్కేసి అలా పోతున్నాం, మళ్ళీ సాయంత్రం మొదలుతున్నాం. ఇప్పుడు వెళ్ళాం. అది ఇప్పుడు నాకు హెలికాప్టర్ రావాలంటే మీరు ఏం చేయాలి అమ్మా? ఏం చేయాలి? తిట్టాలి మీరు. అది వ్యాప్తి చెప్తున్నారు. ఒకడు గొయ్యమి ఏం చెప్తున్నాడట, పక్కడు గుర్రం అందరూ కప్పెడతారని ఎత్తుంటే మట్టి వేస్తుంటే ఒక్కొక్కరు పైకి లేచి గొయ్యి అంతా కప్పెడితే గొయ్యి మీదకి వచ్చేదండి. అది అలా ఉంటుంది అన్నమాట. ఇది తిట్టేదనుకోండి అమ్మా, నాకేమవుతుంది? ప్రమోషన్ వస్తుంది, నాకు హెలికాప్టర్ వస్తుంది. మీరు నన్ను నిందించడం, దూషించడం మీద నాకు ప్రమోషన్ ఆధారపడి ఉంది. స్తోత్రం. అది తిట్టుకుంటే అది చేస్తాం. తర్వాత కూడా మాకు ఒక మూలవాక్యాన్ని చదువుదాం. పేతురు రాసినట్టు మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యంలో ఒక మాట చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే. చాలా అక్కడ గుర్తు అవి అందరి మాట చెప్పండి. ఆశీర్వాదమునకు నేను చెప్పండమ్మా. వారసులవుటకు మీరు పిలువబడితే. అలా చెప్పండి. ఎస్. ఇప్పుడు దేవుని బిడ్డల గృహాలలో ఎంతమందికి ఆశీర్వాదం ఉంది? ఉందా? మీరు ఆశీర్వాదం ఉందా? మీకు ఆశీర్వాదం మీ బట్టలు అలా ఉంటాయా? మీకు ఆశీర్వాదం ఉంటే మీరు చాలా మంది నడిచొస్తారా? మీకు ఆశీర్వాదం ఉంటే మీరు బైకుల మీద, కార్ల మీద వస్తారు. ఆశీర్వాదం ఎక్కడ ఉన్నాయి? ఊరు కూడా వచ్చారు. ఆ ఏపీ చెప్పి అవునే కదా? చెప్పండమ్మా. నడిచి వచ్చారా? ఎందుకు నడిచి వచ్చారు? బైకుల మీద దేవటం లేక. బైకుల మీద దేవట్లేదు, బైక్ లేక. కారు ఎందుకు రాలేదు? కారు లేక. అంతే కదా? కార్లు ఎందుకు లేవు? డబ్బులు లేక. డబ్బులు ఎందుకు లేవు? ఆశీర్వాదం లేక. ఆశీర్వాదం ఎందుకు లేదు? దేవుడు చెప్పేసి చేయాలి. అది అయిపోయిందా? ఇంకొక మాట చదువుతాం. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం 5వ వాక్యంలో ఏం రాశాడు ఇక్కడ? చచ్చిపోతారా? ఉంటారు, చచ్చిపోతారా? చదవమ్మా. ఎవరు ఏమంటారు? అమ్మ నోట్లో చదువు గట్టిగా పైకి కనే చదవ, అందరికి వినబడేది చదవ. అది అప్పు చేయవు అన్నాడు, కలగా ఉంటావు అన్నాడు, తోకగా ఉండవు అన్నాడు, పైవాడుగా ఉంటావు అన్నాడు. మరి ఎంతమంది పైవారుగా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ? ఎంతమంది అప్పులతో ఉన్నారు? అప్పులతో ఉన్న బ్యాచ్ ఉందా? గ్యారెంటీగా ఉంటారు. చూసారా? ఇప్పుడు అప్పులో ఎంతమంది నిలబడమంటే ఏం బాబు ఏమైనా సాయం చేస్తావా అనే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. చకాలు నిలబడతారు. ఒకవేళ అప్పులు 50 కూడా నిలబడతారు కొంతమంది.
చెప్పండి, చచ్చిన దానికి వచ్చిందే కట్టమని అలాగనమాట. మనకి అప్పు చేయవు అని బైబిల్ చెప్తే అప్పు చేసే స్థితిలో ఎందుకున్నాం నాకు అర్థం అవ్వాలి. చెప్పండి, శాపం మన మీద ఎందుకుంది చెప్పండి. ఈ సంవత్సరం ఏదో రకంగా అప్పు తీసేద్దాం, ఆ పొలం పడ్డెట్టో ఆ షీట్ వేసాం దాన్ని పెట్టో ఏదో రకంగా అలాగ అప్పు జాయి గెట్టేద్దాం అంటే జాయిగా కుర్రోడికి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. టైఫాయిడ్ జ్వరం వచ్చిందని ఎక్కడెక్కడ తీస్తే కొంత ముదిరింది. దానికి ఏం చేసిందంటే డెంగ్యూ జ్వరం దానికి యాడ్ అయింది. అప్పుడు జాయిగా హాస్పిటల్కి వెళ్ళాము. అలాగే అలాగ ఒక 20,000 30,000 అది లాగేసింది. అప్పులా ఉండిపోయింది. ఈ ఏడన్నా పైకి వస్తాం అనుకుంటే మళ్ళీ అక్కడ ఆగిపోయాం. ఏమన్నా చెప్పండి, కాలుకి పోతే ఏలికి, ఏలికి పోతే కాలుకి, ఎలాగోలా అప్పు తీద్దామంటే అప్పు దగ్గరికి వెళ్ళకుండా ఇలాగ మనకు హాస్పిటల్లో పెద్ద గుళ్ళు కట్టేస్తాం డబ్బులన్నీ. ఎందుకు జరుగుతుందనేది మనకు తెలియాలి. దేవుని నమ్ముకున్న బిడ్డలు ఒక రోజు ఏం చేయాలా? అభివృద్ధిలోనికి రావాలి. ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలి, శారీరకంగా కూడా అభివృద్ధిలోకి రావాలి. దేవుడు మనల్ని దీవించాలి, దేవుడు మనల్ని హెచ్చించాలి. ఎందుకంటే అనేక జనాల దగ్గర దేవుడు నమ్ముకున్నారు, వీళ్ళు గుడికి వెళ్తున్నారు, వీళ్ళ పని బాగుంది నమ్ముకున్నా కానీ సరే పిల్లలకు తెలియాలి. ఏ దేవుడిని నమ్ముకున్నారు, మనం దేవుడిని నమ్ముకున్నాం, దేవుడిని నమ్ముకోవడానికి అప్పుకి వెళ్ళామనుకోండి మనం అన్నమాట. మనకు అవసరాన్ని పెట్టి ఏమ్మా ఏంటి సంగతి, ఏంటి శాంతమ్మా, అతనికి వెళ్తున్నామంటే కదా, వెళ్తున్నాను బాబా, అదే మరి ఏంటి ఇప్పుడు, అదే చేను మునిగిపోయింది, చేను పది పడలేదు, బాగా ఎలా ఉండిపోయింది, మొన్న కొరడు జ్వరం 20,000 అయిపోయి ఒక 50,000 1,00,000 బాబు అప్పులను తీసుకుంటారు. అవునా, అసలు ఏమనిపిస్తావే, వీళ్ళు గుళ్ళోకి వెళ్ళారు కానీ వీళ్ళ స్థితి మారలేదని అన్యజనులు అనుకుంటారా అనుకోరా? అనుకుంటారు కదా. చెప్పండి, 7 గంట మా పనే బాగుంది అనుకుంటే ఎప్పుడైనా దేవుడిని అనుకుంటారా? అదే చేసాను, గుళ్ళోకి వెళ్ళి వీళ్ళ పని బాగుంది, ఏమో ఇల్లు కడుతున్నామంటే ఈ మధ్య కడుతున్నానండి, డబ్బులు ఎక్కడి మీ ఆయన ఒకటే కష్టపడుతున్నావు, ఎలా కడుతున్నావు ఇల్లు అంతా దేవుని కృప, దేవుని కృప ఏమాత్రం ఇంటి కడుతున్నావు, ఎంతండి ఇల్లండి 20 లక్షలు. తర్వాత పైన కడదానండి డూప్లెక్స్ బిల్డింగ్ కట్టుకుంటున్నాను, మా డూప్లెక్స్ బిల్డింగ్ అదిగా దేవుడు గొప్ప దేవుడు. అవునా, నేను 20 సంవత్సరాలు పెట్టి ఇల్లు కట్టలేకపోతున్నాను కదా, నువ్వు అప్పుడే 5-6 సంవత్సరాలు పెద్దలోకి వెళ్ళినట్టున్నావు. దేవుళ్ళు బ్రహ్మను కూడా చెప్తారు, దేవుడు స్తోత్రం. మనకు తిరగలేదు కాబట్టి అది రావట్లేదు. మనం చూస్తుంటారు, మనకు 2 కళ్ళు ఉన్నాయి, వాళ్ళకి 1000 కళ్ళు ఉన్నాయి. వెళ్ళే మనిషి ఎలాగెళ్తుంది, ఏం చేస్తుంది, ఒక చేలుకి వెళ్తే ఏం చేస్తుంది, ఏసరికాయ కోటకి వెళ్తే ఏం చేస్తుంది, ఒళ్ళో కొన్ని ఎట్టేసుకుంటుందా, అన్నీ అటు చూస్తుంటుంది. మనం అర్థమైందా అమ్మా? చేపలు కొనేటప్పుడు ఏం చేస్తుంది, ఎప్పుడో చేప దాచేసి ఆవిడ చేసిన 30 రూపాయలకి మొత్తం ఇచ్చుకుంటుంది. చేపలు ఎంత వస్తాయి, 50 రూపాయలు వస్తాయి అన్నమాట. చూడు జాగ్రత్త. మీ ఊరోడు కదా మా ఊరోడు, మీ ఊరోడు అలా చేయరు. అయినా మీ ఊరు వచ్చి మీ ఊరోడు నిర్ణయించడం తప్పు. అలా అనకూడదు. మా ఊరోడు కూడా చెప్తున్నాను, మా ఊరోడు కూరగాయల సైకిల్ వచ్చిందని చచ్చేవాడు. గంటగా అయిపోద్ది, మీరు ఎన్ని కూరగాయలు తండ్రి కానీ డబ్బులు మాత్రం ఉండవు. మా పిల్లలు చూపిస్తానని వెళ్తే పట్టిపోతాం 1 కేజీ కాయలు. పిల్లలు రాదు, తల్లి రాదు, ఇది చెప్పి చూస్తాడు. ఒక్కసారి 20 మంది సైకిల్ కమ్మేస్తారు. ఎలా ఉంటుంది, వీడు బొడవాడైపోతాడు, వాడు ఎవడెక్కిపోతాడు, అలా 20 చూస్తుంటాడు అనమాట. మా ఊళ్ళో వ్యాపారం చేయాలంటే మంచి ఎక్స్పర్ట్ అయి ఉండాలన్నమాట. 6 తేరు వాడు అలవడవా నడు ఎతనుడు నలడు. అలా 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 కొంతమంది మిగిలారు అనమాట, కొంతమంది పోయారు అనమాట. పోయారంటే వ్యాపారం దేవాళ్ళు తీసిపోయారని అర్థం. చచ్చిపోయారు అనుకోకుండా. అందుకని ఊరోళ్ళు అనేటువంటి కాదు,
అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు అనుకోండి. అయితే ఎంతకీ ఈ ఈ ఈ దివాళ సంగతి ఏంటి అలసలపడు. మరి మీరు రాబో కాలంలో ఒక్కో ఫ్యామిలీకి ఒక కారు ఉండాలి. ఏముండాలా? కారు ఉండాలి. ఇప్పుడు మీ పాస్టర్ ఏమంటారంటే అన్నవరంలో ప్రార్థన అంటారు. మీ ఫ్యామిలీ అంతా కారు వేసుకుని వర్షం వచ్చినా వచ్చేస్తారు, ఎండ వచ్చినా వచ్చేస్తారు, ఏం వచ్చినా చక్కగా వచ్చేస్తారు. మళ్ళీ అక్కడ అర్ధరాత్రిగానే వచ్చేస్తారు. ఎందుకంటే కారు కదా వర్షం పులోమని బాగుంటుంది. అంకేం చేస్తారు? కారు వేసుకుని చక్కగా వచ్చేస్తారు. అవునా? కావాలా? మీకు చోటు లేదా? పార్కింగ్ ఉన్నదా? చెప్పండి అమ్మా. ఉండబోతే దేవుడు పార్కింగ్ ఏదో మరీ స్థలం ఇస్తాడు. కారు ఇచ్చినాడు. ఇవిడేంటి గేదెలు కొనుక్కుని కందాడు కొనుక్కోనండి. తాడు కట్టి తాడు కొనుక్కోడా? అది స్తోత్రం. ముందు కారు ఇవ్వాలి, కానీ మనకి తల ఉండాలి. కానీ పువ్వులు ఎలాగైనా పెట్టుకోవచ్చు. తల పువ్వులు ఎక్కడ పెడతావు? దండగడ్డిలో వెళ్ళేద్దామా? అది చెప్పండి. తల ఉంటే పువ్వులు పెట్టుకొని బాగుంటుంది. సరే, అది అలాగనమాట. మరి చెవులు ఉంటే దుద్దులు పెట్టుకొని బాగుంటుంది. చెవులు లేకుండా ఎవరంటారంటే చెవులు తీసుకోవడం నాకు కూడా కనబడి చేశారు. మా ఊరు చేసేపోయి కనబడి కొనాలి. ఈ కవడలో కూడా పెట్టాను. నమ్మనప్పుడు దేవుడు నమ్మనప్పుడు ఆడవాళ్ళలాగా మగవాళ్ళు పెట్టేసుకునేవారు. దేవుడి దగ్గర మీరు చాలా మంది పెట్టుకోవట్లేదు, మంచిది. ఇప్పుడు ఈ కరువు అనేది, పేదరికం అనేది, లేకపోతే మనకు సంపాదన లేకపోతే మనకి వ్యాపారం తెలియక, వ్యవసాయం తెలియక, చదువుకోవడం తెలియక, ఉద్యోగం లేక, ఏ రాబడి లేక, రాబడిని ఒగుడు చేయక, ఏ కారణం చేత ఎందుచేత మనం డెవలప్మెంట్ అవ్వటం లేదు. స్తోత్రం. చాలా మంది చెప్పండి ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు. ఇక్కడ రమణపేట అనే ఊరు ఉంది, మీకు తెలిసి ఉంటుంది. అక్కడ అందరూ కూడా ఇందిరా కాలనీ, ఇందిరమ్మ కట్టిన ఇళ్ళు ఉన్నాయన్నమాట. అది పల్లంలో వచ్చేసారు గవర్నమెంట్. వరదతే ఎంతో వచ్చేదన్నమాట. ఈదులంట ఇల్లు కిటికీలు పైనుంచి పారేది అనమాట. ఇంట్లో కూడా అందదు అనమాట. ఇంట్లో ఇందులో అలా పారేదండి. నేను పాస్టర్ గారు అలా ఈదులంట తిరిగి అలా ప్రార్థన చేసి, అమ్మ సువార్తమ్మ, అమ్మ పోలీసమ్మ, అమ్మ శాంతమ్మ, అమ్మ సంతోషమ్మ అని తెలుసుకుంటూ ప్రార్థన పిలిస్తే వాడు ఎప్పుడు వచ్చేవారంటే 7 గంటలకి పొయ్యి రాజేసేవారు. రాత్రి అమ్మ కూటం. ఇప్పుడు ఎవరైనా కూటం పెట్టుకుంటే ఎప్పుడు అది 7 గంటలకి. 7 గంటలు గప్ప మట్టేసి అందులో తుక్కడిందో, బల్లెడిందో, సీమడిందో, దోవడిందో మట్టేసేసి గప్ప వండేసేసి 8:30కల్లా వండేసేవారు. వండేసి 8:30కి వచ్చేవారు. కూటం ఎప్పుడు పెట్టాలి నేను మరి మైకెట్టుకుని, లేకపోతే స్తోత్రం చెల్లిద్దాం అన్నది నా పనికి. ఒక్కసారి నాకు బాగా కోపం వచ్చేసి మీరు 5 గంటలకు ఎసరెట్టుకుంటే ఏమవుతుంది, ఎవరు తిడతాడు, మీకు లైసెన్స్ ఇవ్వలేదా అని అడిగారు. కల్లోకి వెళ్ళినాడు అదే పని, కల్లోకి వెళ్ళినాడు ఆ టైంకి ఎసరెడుతున్నారు. ఎందుకంటే అలవాట్లన్నీ మార్చేశారు. ఈసారి 7 గంటలకు వచ్చేస్తున్నారని ప్రార్థన అడిగితే మార్చేశారు. స్తోత్రం. వాళ్ళ అలవాటు ఒకరోజు అలా ఉంది. ఈరోజు ప్రతి వీధిలోనూ కూడా ఎక్కడ తాటకిల్లు లేదు. ఆనవాళ్ళకు కూడా ఒక్క తాటకిల్లు కూడా కనబడదు. మీకు చెప్పండి, ఇన్స్యూరెన్స్గా ఒక 100 ఇళ్ళు ఉన్నాయనుకోండి, 90 ఇళ్ళు 85 ఇళ్ళు వరకు బిల్డింగ్లే. దేవుని స్తోత్రం చెప్పడం అదొక్కరే కదా. చెప్పించుకోవాల్సి వస్తుంది. సిగ్గు కూడా మాకు. ఒక మంచి మాట చెప్పినప్పుడు ఆమెనాలా అదే అనాలి, ఏదనుకున్నా చూస్తుంటే సినిమాలో వచ్చే ప్రేక్షకుల మీరు భక్తులా సినిమాలు అలా చూస్తుంటారు. అదే ఏదైనా నవ్విదైతే నవ్వుతారు, లేకపోతే ఎవరు కొట్టేసుకుంటుంటే కొట్టే ఏటప్పుడు కొట్టేసుకున్నాడు యాక్ట్ చేస్తుంటారు. స్తోత్రం. ఎలా ఉండాలి దేవుని సన్నిధిలో? చాలా ఎలక్ట్గా ఉండాలా. అందుకే నువ్వు సూర్యపంట ఉండకూడదు, ఇప్పుడు దొరకవు అనుకోకూడదు.
అందుకే వదలండి. ఈరోజు మధ్యాహ్నం ఖాళీ పని ఉంది, అది బేగ వదలలేదు. ఎలాగ 2, 3 అయ్యాక ఎలాగ వదలను. అది దాని గురించి ఇప్పుడు చెప్పడం నాకు బాధ, కానీ కూర్చోవడం మీకు బాధ ఏంటి? ఎలా మరి ఎవరిపోయిందా? పోయింది కదా, దేవుడు దేవుడు పోయింది. శాతాన్ని బెదిరించి ఇలా వస్తుంది, శాతం చేసుకోనే మరి ఇలా వస్తుంది. అదేం వదలదు. ఎక్కడ దిక్కు ఆన్సర్ వేస్తుంది. నాకు కన్ను పడింది అంటే దానికి భయవే. నేను చూస్తుంటానండి, స్కాన్ చేస్తుంటాను, చూస్తుంటాను, చెప్తుంటాను. ఎక్కడ నిద్రగా వాళ్ళకి కోటింగ్ ఇస్తాను, అప్పుడు అక్కడ వదిలేసిపోతాను. మిమ్మల్ని అంటున్నాను అనుకోకడమా, అది శాతాన్ని అంటున్నాను. మిమ్మల్ని ఏమన్నాం? మీరు పరిశుద్ధులు, దేవుని బిడ్డలు, భక్తులు. మిమ్మల్ని ఏమన్నా తప్పు 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 తప్పు. అది ఎందుకు మనకి కరువు పోవటం లేదు అనేది ఈరోజు రీసెర్చ్ చేయాలి. బైబిల్ ఏం చెప్తుంది? 28వ అధ్యాయంలో ఏముంది? ద్వితీయోపదేశకాండంలో దేవుని దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ భూమి మీద ఉన్న సమస్త జనం హెచ్చించకపోయినా కొమ్మన పిల్లోడి కంటే హెచ్చించాలి కదా. పోనీ ఎక్కడ భూమి మీద కొమ్మన పిల్లో వారి కంటే హెచ్చించబడిన బాగుంటుంది కొంత మట్టికి. ఇక్కడ సాక్షి ఉంటుంది. ఎక్కడ అంటున్నాడు? నీ దేవుడని హోమాన్ని శ్రద్ధగా వింటే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాను అంటాడు. భూమి మీద ఎలాంటి వాగ్దానం చూడండి. నీవు పట్టణములో దీవించబడతావు, పొలములో దీవించబడతావు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుడెద్దులు, నీ గొర్రెమేకల మందలు దీవించబడదు. గంప పిండి పిసికి నీ తొట్టే దీవించబడదు. లోపలికి వచ్చినప్పుడు వెలుపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. చేయను ఒక్క త్రోవను నీ మీదకి వచ్చి 7 త్రోవలను పారిపోతాడండి. అంత భయం అనమాట. మనం అంటే అంత కెపాసిటీ ఇచ్చాడు. 14 వచనంలో ఏమంటే చెప్పండి ఆమేన్. ఎలా ఉండాలా? పైవాడుగా. ఎలా ఉండాలా? కలగా. అమ్మా ఇల్లు కట్టుకున్నాను, పెళ్లి చేసుకున్నాను, ₹1,00,000 అంటే ఏమో బయటకెళ్దామా, బయటకెళ్ళి పర్లేదు అన్నట్టు ఉండాలి మన ఖజానా. మన్నే పెట్టిన పట్ట పొయ్యిలో కట్ట వేరం. చెప్పండమ్మా ఎలా ఉంది మన పని? చెప్పండి. పూర్తిగా పని చేసుకుందామంటే ఇప్పుడు డబ్బులు ఉండవు. ఇప్పుడు ఆడమగ కష్టపడుతుంటారు పాపం. కొంతమంది తల్లి కష్టపడుతుంది, తండ్రి కష్టపడతాడు, కొడుకు కష్టపడతాడు, కూతురు కష్టపడుతుంది. ఈ గొర్రె పుట్టినప్పుడు అంట బెదురు తోకే ఉందంట. అది అమ్మేసేటప్పుడు 4 సంవత్సరాలు పోయాక బెదురు తోకే ఉందంట. గొర్రె తోక ఎదగదో ఎప్పుడు ఇంతే. గొర్రె తోక చాలా మంది దేవుని బిడ్డలు గొర్రె తోకలా ఉంటున్నారు. అది ఎందుకు ఉండిపోయి చెప్తారు. సరే, ఇప్పుడు అసలు విషయాన్ని వద్దాం. మలాకి గ్రంథంలోకి వచ్చి మీకు తెలిసిన విషయం ఒకసారి మీకు జ్ఞాపకం చేసి కొంచెం మిమ్మల్ని ఎలక్ట్ చేయాలనుకుంటున్నాను. 3వ అధ్యాయము 8వ వచనంలో ఏమి రాయబడింది? మానవుడు దేవుని యందు దొంగిలునా? నాకే పాపం పొందుతుంది ఆవిడ పట్టుకోండి. మిమ్మల్ని ఏమందంటే బొమ్మోళ్ళు నేను కాదు సరే ఆవిడ పట్టుకోండి. నన్ను నేనే పాపం నాకు
మీ ఊళ్ళో అలా మాట్లాడచ్చా? మిమ్మల్ని ఏమందంటే ఇదందరూ దొంగోడు ఉందండి, మీకు విన్నారా లేదా? బైక్లో నలుగురు గట్టిగా ఈ జనులందరూ దేవుని నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. ఈ జనులందరూ ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. నీ యొద్ద దొంగిలిస్తున్నారా? తప్పమ్మా బాబు, ఈ దగ్గర మనం దొంగతనం చేస్తున్నామంట. ఏమట్టిపో అడగండి. ఆ తర్వాత ఏమన్నాడంటే ఒక మాట, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఎందుకంటే మనం ఒకటి చేయబోతే ఒకటి ఎందుకు వస్తుందంటే మనం చేసే పని మీద శాపం ఉంది. ఏముంది? శాపం ఉంది. లోతు కుటుంబం మీద ఏముంది? శాపం ఉంది. చెప్పండి మరి సౌలు కుటుంబం మీద ఏముంది? శాపం ఉంది. అందుకే ఆ కుటుంబాలు ఏమైపోయాయి? ఒకరోజు అయ్యి దిగజారిపోయాయి. అందుగురించి దేవుని బిడ్డల కుటుంబాల మీద ఆశీర్వాదం ఉండాలి కానీ శాపం ఉండకూడదు. అది విషయం. చూసారా? ఇక్కడ ఈ 10వ వచనంలో అంటున్నాడు, ఏమంటున్నాడు? నా మందిరంలో ఆహారం ఉన్నట్లు. ఏమో అందరూ తిడతారని వాడు బయటకు వెళ్ళిపోయింది. ఏమో అందరూ చెప్తారు కదా, అది కదా. ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చాడు. చాలు. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతారు ఏంటంటే, ఆకాశం ఎవరిది? నోరు చెప్పండి. నోరు తీసుకోండి. ఇటుకడ తీసారా? భూమి ఎవరిది? ఎవరిదమ్మా? సముద్రాలు ఎవరి? దేవుడి. సూర్యచంద్రులు ఎవరు? పర్వత శ్రేణులు ఎవరి? సముద్రంలో జలరాశులు ఎవరి? దేవుడి. వర్షం ఎవరిది? ఎండ, మరి ఆ మంచు, చలి అన్నీ ఎవరి? దేవుడి. ఇప్పుడు మాస్ గారు, ఈ కరెంటుకి మీకు మీటర్ ఉందా? బిల్లు వస్తుందా? కడతారా? ఇప్పుడు మీరు ఒక్కోసారి ఆరిబయట కూర్చొని కరెంట్ పోయినప్పుడు కుర్చీ వేసుకుంటే చల్ల గాలి వస్తుంటుంది కదా, దానికి ఏమన్నా బిల్లు ఉంటుందా? మీటర్ ఉంటుందా? ఉండదా? బిల్లు కట్టరా? కట్టగలదా? ఎవరు కట్టరా? అదే మరి ఈ బిల్లు కడుతున్నా దాన్ని కట్టచ్చు కదా. ఇది మంచిదా అది మంచిదా? ఒరిజినల్. దానికి ఎవరు కట్ట? మీటర్ లేదు. మీటర్ పెడితే ఏమవునా? మరి వర్షానికి ఒక మీటర్ ఎట్టి, గ్యాస్కి ఒక మీటర్ ఎట్టి చెత్త ఏమవును? ఎన్ని బిల్లు కడుతున్నాం? ఫోన్ బిల్లు కడుతున్నారు కదా, కరెంటు బిల్లు కడుతున్నారు, చేను పనులు కడుతున్నారు, ఇంటి పనులు కడుతున్నారు. ఇల్లు మీద కాదా? మరి పని కట్టడం ఎందుకు? చేను మీద కాదా? పని కట్టడం ఎందుకు? చూసారా? మీ పేరే కదా ఉంది రిజిస్ట్రేషన్. మరి గవర్నమెంట్కి కడతారు ఎందుకు? సేమ్ మీదే కదా, మీ పేరు రిజిస్ట్రేషన్ అయి ఉంది కదా, మీరెందుకు పన్ను కడుతున్నారు? స్తోత్రం. అసలు అన్ని దేవుడు అయినప్పుడు ఈ నీరు దేవుడైతే, వాన దేవుడిదైతే, ఎండ దేవుడిదైతే, సముద్రం దేవుడిదైతే, పర్వత శ్రేణుల దేవుడి అయితే, ఆయన ఒకసారి అన్నాడు వెండి నాది బంగారం నాది అన్నాడు. ఇవన్నీ దేవుడి అయితే దేవుడికి మనం ఎందుకు ఇవ్వాలా అని నా ప్రశ్న. చెప్పండి. మీకు తెలడానికి చిన్న ఉపమానం చెప్తాను రండి. నేను ఒక తండ్రిగా ఉన్నాను, నాకు ఒక కొడుకు ఉన్నాడు. బాగేనండి. నాకు ఒక కొడుకు ఉన్నాడు. కొడుకు పెద్దోడయ్యాడు, పెళ్లి చేశారు. నాకు ఒక 10 ఎకరాల పొలం ఉంది. పెళ్ళి అయిన తర్వాత నేను తిరగలేకపోతున్నాను బాబు, ఈ 10 ఎకరాలు నువ్వు ఊడ్చుకో, నీ పేరు రాసేస్తున్నానని రిజిస్ట్రేషన్ చేసేసాను. ఇల్లు కూడా ₹1 కోటి ఇల్లు కట్టారు.
ఇల్లు కూడా మా అబ్బాయి పేరు రాసేసారు. ఒక 10 లక్షలు డబ్బు ఉంటే అది కూడా ఇచ్చేసారు, నా అకౌంట్ తీసి ఇచ్చేసారు, మా వాడికి ఇచ్చేసారు. ఒక 50 తులాల బంగారం ఉంటే అది కూడా ఇచ్చేసారు. మన మగోళ్ళ దగ్గరకు వచ్చింది అలా తిరిగి, నేను చెప్పాను ముందే చెప్పాను. అయితే అన్నీ ఇచ్చేసారు. ఎందుకంటే నాకు భోజనం, కొంత బట్ట, కొంత నన్ను జాగ్రత్త చూసుకోండి మా కోళ్ళు నువ్వు అని మా అబ్బాయికి చెప్పేశాడు. సరే అన్నాడు. మొదట 2-3 నెలలు 5-6 నెలలు సంవత్సరంగా బాగానే చూశారు. ఏంటి తింటావా, పూరి తింటావా అని అడిగేది మా కోళ్ళు. అనుకోండి ఇదంతా కథ, నిజం కాదు, ఇది ఉపమానం చెప్పుకుని మీకు అర్థం అవడం. అడిగేది అనమాట. రాను ఏం మాయరోగం వచ్చిందో ఎవరేం చెప్పారో, ఇడ్లీ తిను లేకపోతే మనీ అంటారు నన్ను. చెప్పండి, లేకపోతే సద్దడం తిను, ఇడ్లీ వండలేదు మరి ఏం చేయమంటారు అంటారు నన్ను. మాంగర్ని మా కోళ్ళు. ఈ ట్రైలో మారిపోయింది అనుకుంటున్నాను. 10 లక్షలు క్యాష్ ఇచ్చాను, 50 తులాలు బంగారం ఇచ్చాను, 10 ఎకరాలు భూమి, 10-30 చూసినా, 10-40 చూసినా, 4 కోట్లు ఇల్లు చేసి భూమి ఇచ్చాను, 1 కోటి రూపాయలు ఇల్లు ఇచ్చాను, ఏంటి ఒక 50 లక్షలు చేసే బంగారం ఇచ్చాను. ఇన్ని ఇచ్చాను నేను, ఏమి తక్కువ చేయలేదు నా కొడుక్కి. నాకేం కావాలా, ఒక ముద్ద కావాలా, లేదా సమయం ఒక కాఫీ కావాలా, లేదా సాయంత్రం చేసి ఏమైనా చిన్న స్నాక్ కావాలా, అంటే నాకు బిస్కెట్లు ఏవి కావాలా, లేదా సమోసా కావాలా, లేదా 2 పకోడీలు ఏవి కావాలా. ఎప్పుడంటే ఒక 100 గ్రాములు ఆ శనగపిండి తెచ్చి 2 పకోడీలు అడిచేసి నూనె కోసి 2 తింటాను ముసలోడు కదా. వింటారా? మా కోళ్ళు అదేం లేదు, ఏం లేదు, పకోడీలు లేవు, ఏం లేవు. ఇక్కడ ఈ కొమ్మనాపిల్లో బజ్జీలు ఉండవు, మధ్యాహ్నం టిఫిన్ ఉండదు. అంటుంది. ఆ టీ అన్న స్పర్శగా కాసి ఇచ్చేస్తుంది, ఏది పాలు ఎక్కువ తాగేస్తుంది నేను. ఇప్పుడు ఏం చేయాలా నేను చెప్పండి? అన్నీ ఆడ చేతికి ఇచ్చేసానేమో, రాసి ఇచ్చేసి రిజిస్ట్రేషన్ కూడా చేసేసానేమో. ఇలా చేస్తుంటే నేనేం చేశానంటే వెంటనే కోర్టుకి వెళ్ళి నా భూమి నాకు వచ్చేలా చేసేసాను. నేనే కొనుక్కున్నాను భూమి, నా కొడుకు కక్కలేదు, నా మనవడు కక్కుంది కానీ కదా. నా కొడుకు కక్కలేదు, నేను కొనుక్కున్నా, నేను అమ్మేసుకోవచ్చు. భూమి అమ్మకం పెట్టేశాను. రిజిస్ట్రేషన్ ఎవరి పేరు ఉంది? మా అబ్బాయి పేరు ఉంది. కానీ నేనేం చేశాను, అమ్మకం పెట్టేశాను. అప్పుడు మా అబ్బాయి సార్ ఎందుకు అమ్ముతున్నావు అన్నాడు. నన్ను చూడట్లేదు కాబట్టి అమ్మేస్తున్నాను అన్నాను. 10 లక్షలు కూడా వాళ్ళ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఇవ్వమంటున్నాను. 50 తులాలు బంగారు ఇచ్చేయమన్నా, ఇంట్లోంచి ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నాను. దీనికి కారణం ఏంటి? ఎందుకు చెప్పండి? నాకేం కావాలా? శుభ్రమైన భోజనం, శుభ్రమైన టిఫను, శుభ్రమైన కాఫీ, శుభ్రమైన స్నానం, వేడి, ఇంతే నాకేం అక్కర్లేదు. నేను ఏదైతే ఇచ్చానో మళ్ళీ రిటర్న్ తీసేసుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు అన్నీ ఇచ్చి, సంపద ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, బిడ్డలు ఇచ్చి, ఇల్లు ఇచ్చి, అన్నీ ఇస్తే నీవు దేవునికి ఇవ్వడానికి వెనకాడుతున్నావు. కాబట్టి దేవుడు నీది ఇచ్చేసింది అలా వెనక్కి తీసేసుకుంటున్నాడు. అర్థమైంది మీకు? వెనక్కి తీసేసుకుంటున్నాడు. 10 ఎకరాల భూమి తీసేసుకున్నాడు, 50 తులాల బంగారు తీసేసుకున్నాడు, 10 లక్షలు తీసేసుకున్నాడు, ఇంట్లో సాధలు బొమ్మన్నాడు. ఇప్పుడు అద్దెంట్లో పోయాడు నా కొడుకు. నా కోడలు నా కొడుకు అద్దెంట్లో పోయి ఏ కూలి పనికి వెళ్ళాలని బాధపడుతున్నారు. ఏం చేస్తాడు వీడు? వ్యవసాయం చేసుకుని హాయిగా 10 ఎకరాల భూమి పండించుకుని 10 లక్షల రూపాయలు బ్యాంకులో ఉంటే హాయిగా ఈ ఊరిలో పెద్ద రైతులా బతికేవాడు ఇలా ఆ అద్దెల్లో పోయి అద్దెలు కట్టడానికి ఏం పని రాదు వీడికి, నా కొడుక్కి. చూసారా? కానీ నేను చెప్పినట్టు చేయకుండా, నా మంచి చూడకుండా, చెప్పండి, నేను ఇచ్చిన దాన్నే మరలా నాకు ఇవ్వకుండా వీడేం చేస్తున్నాడు? బిహేవ్ చేస్తున్నాడు. వీడు చేసే ఎక్స్ట్రాలకి నేను స్పందించి వెనక్కి తీసేసుకున్నాను. పాస్టర్ గారు అంటున్నారు, పాస్టర్ గారు అలా చేయకండి, మీ అబ్బాయి మాట్లాడండి, మీరు ఏదన్నా మాట్లాడండి, మీరు కావచ్చండి. మా అబ్బాయి గురించి నా గురించి మాట్లాడద్దు. నేను చాలా రోషం లేనివాడిని, చాలా అనేక చెప్పేవాడిని. ఎందుకంటే నేను నాకున్న సర్వస్వం నా కొడుకు ఇచ్చేసాను, నాకేమి లేకుండా ఇచ్చేసాను. వాడు నాకు కొంచెం భోజనం పెట్టడానికి ఇబ్బంది పడుతున్నాడు అన్నాను. ఎవరు చెప్తారు నాకు తగు? చెప్పండి. ఇదే క్రైస్తవ గృహాల్లో ఉన్న వీక్నెస్, బలహీనం. దేవుడు నీకు అన్నీ ఇస్తే దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు. అది ఎలా వచ్చింది? సంఘము ప్రార్థించగా
దైవజనుడు కుటుంబం ప్రార్థించగా నీకు ఉద్యోగం వచ్చింది, నువ్వు దశలో ఎందుకు ఇవ్వు? చెప్పండి. దేవుడు నీకు పొలం ఇచ్చాడు, పొలం పంటలను ఇచ్చాడు, అంటే ఎకరం నువ్వు పండిస్తున్నావు, 40 బస్తాలు 30 బస్తాలు పడుతుంది. కాబట్టి ఇలాంటి కూటాలకి అది భోజనాలే కటింగేనా పైన కిందనా? పైన అంటే కలపడం అర్థం లేదా? కటింగ్ పైన కలర్ ఉంటుంది కదా, ఏంటది? అది ఏరికి ఏరికి అది బలం వెళ్ళగలనమాట. అది లేదు కదా, అవునా? పైన ఉందంట, కటింగ్ ఉందంట, కటింగ్ ముక్క ఎప్పుడు ఆదివారం సూపర్. తర్వాత సాంబార్ ఉంటుంది, వైట్ రైస్ ఉంటుంది, ఇంకేముంటుంది, బూరు ఉండొచ్చు, పెరుగు ఉండొచ్చు. తప్పులేదండి. ఆదివారం పిలిచారు కదా, బాబు ఇవాళ పిలిచారు కదా, చాలా చాలా పోయింది. అంత ఫుల్లేమో ఆదివారం ఎలా ఉండదంటే తెలవడదంటే ఓ అది నిన్న చేసేసారు కదా ఆడవాడు మనవాడు, మన అన్నయ్యలు నేను చేసేసారు కదా పోలేదు. మనం ఆదివారం చేస్తున్నాం, సెపరేట్ మీరు స్తోత్రం. అది అబ్బాయి ఎంత ఫుల్లే, నేను కూడా కట్టలేదు, తప్పలేదు లేదు మాకు. వాళ్ళు వైట్ వేసేసి కొద్దిగా ఈయేడే ఎప్పుడు నేను సిగ్నేట్ పెట్టిన పాపం తగులుతుందని కూరగాయలు పెడతాను, పప్పు వంకాయలు పెడతాను, మాట్లాడు పప్పు వాళ్ళు పప్పు వాళ్ళు ఏమన్నారు ఏంటంటే ఎందుకు ఆలోచించావు మీరు పప్పు వంకాయ పెడుతున్నారంటే బంగాళదుంప లేకపోతే ఈ తమ్ముడికి ఏదైనా అందరూ తినేస్తారు, పప్పు అది తినేస్తారు, అది వంకాయ పెడుతున్నారండి. దేవుని స్తోత్రం. ఏది ఏమో మరి ఏమైందో నాకు తెలియదు కానీ కొద్దిగా జాలో ప్రేమో ఏమో చేసిందో కానీ సిగ్నేషన్ ఏడు చాలా ఆనందపడిపోయారు. దేవుని స్తోత్రం. మరి అన్నీ ఎక్కడికి చెప్తాయి సార్ మీకు? ఐదించారా? మరి స్లాబ్కి అనుమానాలు జ్ఞానులు అంటే జ్ఞానులు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఎట్లు ఇప్పారంట. ఎట్లిప్పి ఒకడు బంగారం, ఒకడు గోడ, ఒకడు సాంబ్రాణి దేవుని సమర్పించారట. మనవాళ్ళు పెట్టి తాళం వేసి పట్టుకొచ్చారు. ఇక్కడ పెట్టి తాళం వేసి మొన్న కదా జీతాలు అందే అమ్మా, జీతాలు అందేమన్నా 1వ తారీఖుని ఏమన్నా చూస్తారంటే మా చెల్లెమ్మలో జీతాలు అందలేదు. ఉద్యోగం చేయితే జీతాలు రావట్లేదు, ఈ ఉద్యోగం చేయకుండా జీతాలు అందుతున్నాయి. అందులేదమ్మా మాట్లాడరా అందే అన్నాడే అన్నయ్య అందే అంటే ఎక్కడ దశపోయేది బాధ. నీళ్ళు నవ్వుతున్నారు, సలకెళ్తా ముందు సెలవు కట్టడం చెప్పండి, ఏం పర్లేదు. అమ్మా అమ్మగారు మీకు ఎంత చేద్దాం? 4,000 4,000 ఈ అమ్ముకుంటుంది 6,000 కూడా అంటావు. 6,000 చూడండి, 7 జీతాలు ఎలా పడిపోయాయి. దేవుని స్తోత్రం. అమ్మ మీకు జీతాలు ఉన్నాయా? చదువుకున్నా అక్కడ ఉన్నాం. ఈ చదువు లేదు, ఉద్యోగులు నేను ఉద్యోగం ఎలా అంతా చేస్తే జీతం ఎంతో కొంత. వీళ్ళు ఉద్యోగం చేయరు, వాలంటీర్లు ఉన్నప్పుడు తెల్లారు లేస్తే ఇంకా ఇవి ఇలా కళ్ళు తుడుచుకుంటానే ఉంది. అమ్మా నానమ్మా పెద్దమ్మా లేసావా? లేసాను. వెళ్ళి ఎక్కడున్నావు? ఇది అలా చేసి ఇది కళ్ళు చెప్తలేదు, చెక్కులు ఎక్కడేసి చేసే పెట్టేస్తున్నాడు. ఇప్పుడు కాంత లేట్ అవుతుంది కానీ అప్పుడు ఏంటి చెప్పండి, తెల్లారేసరికి వాలంటీర్ వచ్చేసి 7 గంటలకు అందరికి ఇచ్చేసేదనమాట. గ్రామీణలే కదా. మరి మనకు అందిన శాలరీలో మరి దేవుడికి పట్టుకొచ్చారా?
బుర్ర అటు ఇటు కూడా ఉంటుందేటమ్మా జిల్లాలో. నాకు డౌటే. ఎందుకంటే మీ వాలకాలు చూస్తే ఎలా ఉన్నాయంటే వన్ ట్రాఫిక్. ఎలాగంటే మా ఇంటికి వస్తావు ఏం చెప్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, ఆ టైపులా కనబడుతున్నాను. మేము ముఖం చెప్తున్నామా? ఎవడో చెయ్యి చూసి చెప్తాడు, నేను ముఖం చూసి చెప్తాను. 50 ఏళ్ళ నుంచి మనుషులు చదువుతున్నాను. స్కాన్ చేస్తే వివేచన వరం ఉంది నాకు. మనిషిని చూస్తే మనిషి మొత్తం చరిత్రలు ఏ చదివినప్పుడు ఎలా ఆన్ చేస్తే మొత్తం మన డీటెయిల్స్ వచ్చేది. అలాంటి మిషన్ మన దగ్గర ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. స్తోత్రం. అందుకని మీరు ఏం చేస్తారంటే మరి ఈ శాపం అనేది అనుభవిస్తారా? ఇంకా చెప్పాలంటే అసలు ఎందుకు ఇవ్వాలనేది ఒక రీజన్తో మీకు ఆ విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకనంటే ఇశ్రాయేలీయులు ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఎన్ని గోత్రాలమ్మా? 12 గోత్రాలు. చూడండి, సంఖ్యాకాండం 18వ అధ్యాయం 20-21 వచనాలు. వాక్యం జాగ్రత్త చూసుకోండి, నేను మోసం చేయట్లేదు. వాక్యం లేకపోతే నన్ను నిలదీయండి, అడగండి, ప్రశ్నించండి, పర్లేదు. వాక్యంలో ఉంటే మాత్రం లొంగిపోండి. అది వాక్యం చూసుకోండి, ప్రతి ఒక్కరు బైబిల్ చూసుకోండి. 18-20-21 ఏం చెప్పాడు సంఖ్యాకాండంలో? మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి దేశములో నీకు స్వాస్థ్యము కలగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలీయుల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. అది చాలు. ఇప్పుడు ఇశ్రాయేల్ 12 గోత్రాలకి వీళ్ళు మోసే నాయకత్వంలో ఎర్రసముద్రం దాటారు. యెహోషువ నాయకత్వంలో యోర్దాను దాటారు. వినండి బాగానండి. యోర్దాను దాటి గిల్గాలులో మకం పెట్టారు. ఆ ప్లేస్ పేరు ఏంటంటే గిల్గాలు. అయితే అప్పుడు దేవుడు ఏం మాట్లాడుతాడంటే, యెహోషువ ఆ ముందు మోసేతో చెప్పాడు, అహరోనుతో చెప్పాడు, 12 గోత్రానికి స్వాస్థ్యం ఇవ్వద్దు. ఏమన్నాడు? 12 గోత్రానికి స్వాస్థ్యం ఇవ్వద్దు. 11 గోత్రాలకే కనాను దేశాన్ని పంచండి. 12వ గోత్రము లేవీ గోత్రము, వారికి భూస్వాస్థ్యం ఉండకూడదు, వారికి భాగం ఉండకూడదు, వారికి స్వాస్థ్యము నేనే అన్నాడు. దేవుని స్తోత్రం. ఏమన్నాడు? వారికి స్వాస్థ్యము నేనే అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈ 12వ గోత్రమైన లేవీ గోత్రం దైవజనులు దైవజనురాలు భజనాలు వీళ్ళు మీకోసం నిత్యము ప్రార్థన చేయాలి. అర్థమైందమ్మా? నేను మీకోసం ప్రార్థన చేయను. చెప్పండి, నేను మీకోసం ప్రార్థన చేయను. కోపం అనుకోకండి, మీరెవరో పేర్లు నాకు తెలియదు, అందుకని చేయను. నేనేమంటానంటే దానియేలు గారు, వారి కుటుంబం, వారి సంఘాన్ని అంతే అంటారు. అదే మీ పాస్టర్ గారు ఏం చేస్తారు? చెప్పండి. పేరు పేరున ప్రతిరోజు మీ యజమానులు, పిల్లలు, మీ వ్యాపారం, మీ వ్యవసాయం, మీ ఉద్యోగం, మీ చదువులు, మీరు ఎక్కడున్నారో. మా సంఘంలో కొంతమంది, ఇప్పుడు ఒక అమ్మాయి ఎక్కడ ఉంది, మరి జార్ఖండ్లో ఉంది. ఒక 2 అబ్బాయిలు ఎక్కడ ఉన్నారు, ఉత్తరప్రదేశ్లో ఉన్నారు, చదువుతున్నారు. వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తాను రోజును. చూసారా? ఒక ఆయన ఉద్యోగం చేస్తూ చెన్నైలో ఉన్నాడు, అతని కోసం ప్రార్థన చేస్తాను, ఫ్యామిలీతో ఉన్నారు. ఆ తర్వాత ఒక ఆయన కర్ణాటకలో ఉన్నాడు, అతని కోసం ప్రార్థన చేస్తాను. ఒక ఆయన విజయనగరంలో ఉద్యోగం చేసుకుంటున్నాడు, అతని ఫ్యామిలీ కోసం ప్రార్థన చేస్తాను. ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. ఎందుకంటే వారు మా ఆత్మీయ పిల్లలు. స్తోత్రం. అర్థమైందా? అలాగే మీ దైవజనులు మీకోసం, మీ కుటుంబాల కోసం నిత్యము ప్రార్థన చేస్తారు. పేరు 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 మీ అందరి పేర్లు మీ పాస్ గారికి వచ్చండి. రోజు ప్రార్థన చేస్తారండి, గ్యారంటీ అన్నమాట, ఇక అనుమానం. మరి ఈయనకి ఏమన్నా 10 ఎకరాల పొలం ఉండి, లేకపోతే బ్యాంకులోనే ఉద్యోగం ఉండి, ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాడు అనుకోండి. వెళ్ళిపోయిన తర్వాత బ్యాంకులోకి వెళ్ళిన తర్వాత మీరు ఫోన్ చేసి, అయ్యారండి ఎక్కడ ఉన్నారండి, మా అమ్మాయి కడుపు నొప్పి వచ్చారు, దానికి కొంచెం ప్రార్థన చేయడానికి రండి అండి. ఈయన ఎక్కడ ఉన్నాడు?
బ్యాంకులో ఉన్నాడు, సాయంత్రం వస్తానమ్మా అంటాడు. సాయంత్రం కడుపు నొప్పి ఉంటుందా? కడుపుని బలం ఉంటే ఈవిడికి తట్టుకుంటుందా? అందుకని దేవుడు ఏం చేశాడంటే మాకు ఏ పని లేకుండా చేశాడు. ఏంటి, ఏదో మా పెద్ద చదువు లేకపోయినా, పెద్ద ఉద్యోగం లేకపోయినా, ఏ ఆశలు పోయినా ఒక 20 ఏళ్ళు కూడా, ఒక 15 ఏళ్ళు కూడా ఇస్తారు కదా. ఇప్పుడు మీరు ఆదివారం వచ్చి ఆదివారం వచ్చి మీరు అందరూ కూడా మరి ఏం చేస్తారు? ఆదివారం వచ్చి ఆరాధన అయిపోయిన తర్వాత కానుకలు వేస్తారు. చూడండి, కానుకలు అంటే ఈ కరెన్సీ నోట్లన్నీ మీటింగ్ పెట్టుకుని ఏం చేస్తున్నాయంట, మాట్లాడుకుంటున్నాయంట. 500 నోటు లేచి అన్నదంట, నేను అన్నిటికీ యజమాన్ని, నాకంటే పెద్దోడు ఒకడు ఉండేవాడు కానీ ఆడు కనపట్టలేదు. ఇప్పుడు నేనే ఒకవేళ ఒక బంగారం కొనాలన్నా, ఒక ఇల్లు కొనాలన్నా, ఒక పొలం కొనాలన్నా నేనే ముందు ఉంటాను అని 500 నోటు దాని బిల్డప్ చెప్పిందంట. తర్వాత ఎవరున్నారు? 200 నోటు. బాగా తెలుస్తుంది. ఈ 200 నోటు ఉందంట, నువ్వు అంత సీన్ లేదు, సిందానికి పెద్దానికి నేను పిల్లరు, ఏ కిరాణాకి వెళ్ళాలన్నా, దేనికి వెళ్ళాలన్నా, ఏ కట్టుబడి వెళ్ళాలన్నా, ఏ అనాథ వెళ్ళాలన్నా నన్ను తీసుకెళ్తారు అని ఇది ఉందంట. అప్పుడు తర్వాత ఎవరున్నారు? ఈవిడ అందంట, నీకు కూడా అంత సీన్ లేదు, ఏదైనా ఊళ్ళో ఏ కూరగాయలు కొనాలన్నా ఏం చేయాలని నన్ను పంపుతారు, అందు గురించి నువ్వు అంత సీన్లో లేవని అన్నదంట. తర్వాత ఎవరున్నారు? 50. ఈ 50 అన్నదంట, మీరు అలా కాదు, ఇలాంటి పాపను కొట్టుకొని పంపాలంటే నన్నే పంపుతారు, అమ్మ 10 రూపాయలు జీలకర్ర, 10 రూపాయలు వంకాయలు, 10 రూపాయలు టమాటాకాయలు తెమ్మని పంపుతారు, 100, 200, 500 ఎవరో అన్నదంట. తర్వాత ఎవరున్నారు? అది చెప్తానమ్మా, ప్రాక్టికల్గా అని తెచ్చుకున్నాను నేను. వీళ్ళిద్దరు ఉన్నారనమాట, వీళ్ళిద్దరు కవలోడు అనమాట, వీళ్ళిద్దరు కవలోడు. వీళ్ళిద్దరు వేసారంట, ప్రేమసూత్రం అందరికి వందనాలు, ఆదివారం నాడు గుళ్ళోకి ఎప్పుడైనా వచ్చారా అని వీళ్ళని అడిగారంట. వీళ్ళని అడిగితే ఏదన్నారంట, మేము ఎప్పుడు గుళ్ళోకి రాలేదన్నారంట, మేము ఎప్పుడు కూడా చర్చికి వెళ్తాం, ఆదివారం అన్నారంటే వీళ్ళిద్దరు. అర్థమైందా మీకు? ఇప్పుడు చూడండి, ఇలా నమస్కారం పెడితే ముందు ఎవరున్నారు? సిటికినే ఎవడో ఊర పెడతాడా? ఏం బాబు లేదో వీటికి వాటికి పెద్ద వెళ్ళం పెడతాయి, భయం. దీనికి ఏ పెద్ద గౌరవం వచ్చేసిందని ఒక ఉంగరం ఉంటే దేనికి పెడతారు? దీనికి బెటర్, దీనికి బెటర్, దీనికి బెటర్, దీనికి బెటర్, దేనికి పెడతారు? దీనికి స్పెషాలిటీ ఏమో ఎటు చేస్తారో మనకు తెల్ల. ఆ పొడుగ్గా ఉంటే దీనికి ఎట్టరు, ఈ లావుగా ఉంది దీనికి ఎట్టరు, దీనికి ఎట్టరు, అసలే పెట్టరు. చెప్పండి, స్కూల్లో పిల్లలు ఏమంటారు టీచర్ దగ్గరికి వచ్చి? ఈ ఇంటికి పర్మిషన్ అనమాట. ఇది అన్నంత ఎప్పుడైనా దేవునికి నమస్కారం చేశాడు, నేనే ముందు ఉంటాను బెదరందండి. ఎవరుంటారు? బట్టలు ఉంటుందా, సిటీలో ఉంటుందా? అది కాబట్టి కాన్ఫిడెంట్ ఎక్కడ వస్తుంది? ఎవరు మరి కాన్ఫిడెంట్ మరి ఎవరిదా? నేను చూపించాలి, కాన్ఫిడెంట్ ఏ చూపించగలదు? ఏం చెప్తే ఎక్స్ప్లెయిన్ చేసాడు, క్లియర్గా చేయాలి. లేకపోతే డాక్టర్ గారు ఎంఎస్ చదువుకుని బాగా చదువుకోపోతే ఇది పోయి అది కోసేస్తాడు, కోసేయడానికి కూడా బతకపోయి చచ్చిపోతాడు. అలాగే కదా, సపోజ్ చదువుకుని డబ్బులు కట్టేసేసి పాస్ అయిన వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళని చెప్పేస్తున్నారు. అది అందుకు మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి నేను మీకు అర్థమయ్యేలా చేయాలన్నమాట. ఓకే, దేవుని స్తోత్రం. అయినా పెట్టుకో అమ్మా, తప్పు మీది కాదు, మా పాస్టర్ గారి తప్పు. ఎవడైనా సరే ఒక 5 పదులు కానీ మరి ఒంచిగా పెట్టి వేస్తే ఇది వెళ్తుందా? తప్పు ఎవరిది? మీరే అయిందా? అది ఇప్పుడు ఇది వెళ్ళలేదు, ఇదంతా కూడా ఏం లేదు, పెద్ద ఏం లేదు, 400-500 ఉన్నాయి అంతే. వెళ్ళలేదు, ఇవి వెళ్ళలేదు. అప్పుడు ఏం చేస్తాను చెప్పండి? ఇప్పుడు నేనేం చేస్తానంటే 10 రూపాయలు వేస్తున్నాను, ముందు 100 రూపాయలు వేసి ఇస్తాను మీకు. బాగా చూస్తున్నారా?
చేస్తానంటే దీనికి దానికి తేడా ఏంటి? ఎక్కువ వేసేటప్పుడు మీ అందరికీ కనబడాలి, పదేసేటప్పుడు ఎవరు కనపడకుండా మూసేయాలి. కొంతమంది బైబిల్ అంటే వేసేస్తారనమాట, బంగారు వేసేస్తారంట. అమ్మా మీరు కదా మా ఊరోళ్ళు, అర్థమైందా? మీరు ఒక వాక్యం చదవండి అమ్మా, లోకాసువార్త 21వ అధ్యాయం చదవండి. ఏముంది అక్కడ చూద్దాం. హలో 21వ అధ్యాయం. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారచూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? యేసయ్య చెప్తున్నారు. ఎవరు చూస్తున్నారు? యేసయ్య చూస్తున్నారు. కానుకలు ఎవరు వేసారో, ఎలా వేసారో ఎవరు చూస్తున్నారు? యేసయ్య చూస్తున్నారు. చూసారా? ఇవన్నీ ఎందుకు తీసానంటే, అమ్మా మా కారు వెళ్తున్నప్పుడు ఒక బస్ స్టేషన్లో, అంటే బాగా ఎక్కువ జనం ఉన్న కోడల్లో కానీ ఎక్కడైనా ఎక్స్రాలు అనేవాళ్ళు ఉంటారు. ఉంటారా? ఆడ కారు ఆపుతారు. ఆడ కోసం నేను కారులో పెట్టుకుంటాను తమ్ముడ. ఇప్పుడు ఎవరైనా అడుక్కున్న వాడు వచ్చినప్పుడు కూడా ఈ 10 రూపాయలు 20 రూపాయలు ఉంటాయి, వేస్తుంటారు కదా. మరి ఆదివారం కూడా ఈ 10, 20 వేస్తున్నామంటే మరి యేసు ప్రభు ఇజ్రాయెలు అడుక్కున్న వాళ్ళు సేమ్ అయిపోయారా లేదా? తెల్లతోలు వెళ్ళగలరు. యేసు ప్రభు ఇజ్రాయెలు అడుక్కునేవాళ్ళు ముగ్గురు కలిసి ఏమైపోయారు చెప్పండి? నోరు మాట్లాడలేదు, సమానం అయిపోయారా లేదా చెప్పండి? మీరు ఇక్కడి నుంచి అమ్మా ఒక 20 రూపాయలు పట్టుకుని అన్నవారు వెళ్ళి వచ్చేయండి, మీకు ఏం కొనొద్దు, వెళ్ళి వచ్చేయండి అంతే. బస్సు ఎక్కుతారో ఆటో ఎక్కుతారో ఎక్కేసి అక్కడ దిగేసి మళ్ళీ ఆటో ఎక్కి వచ్చేయండి అంతే. ఎంత పట్టుకెళ్ళాలా? 20 పట్టుకెళ్ళాలా, అందుకంటే ఎక్కువ పట్టుకెళ్ళాలి. ఎక్కడ దాకా వెళ్తారు మీరు? 20 తోడు ఎక్కడ దాకా వెళ్తారు? ఒకవేళ వెళ్తే పక్క కింద